కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా మంది కూడా ఎక్కువగా ఇప్పుడు బయటికి వెళ్తున్నాము అంటే మంచిగా రెడీ అవ్వడమే కాకుండా దానికి సంబంధించిన ఏవైతే ఇయర్ రింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ ఒకవైపు చూస్తే ఈ జ్యువెలరీకి చాలా డిమాండ్ ఉంది. ఒకవేళ ఈ బిజినెస్ పెడితే ఎలా ఉంటుందంటారు? అంటే చిన్న మోతాదులో కావచ్చు, పెద్ద మోతాదులో కావచ్చు, ఇది తీసుకెళ్ళాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం? సో చాలా మంచి ప్రశ్న సిరి గారు. ఇవాళ రేపు గోల్డ్ 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 చూస్తున్నాం. సో ప్రైజ్ అనేది ఆకాశాన్ని తాకుతుంది. సో అలాంటప్పుడు ఆల్మోస్ట్ ఒక 80K అయ్యిందేమో. ఇలాంటప్పుడు గోల్డ్ ధరించడం అవసరమా అని చాలా మందికి ఒక థాట్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. అలాంటప్పుడు ఆ మైండ్ సెట్, సో లేడీస్దే కాదు ఎవరైనా సరే ఆల్రెడీ ధరిస్తున్నారు. అండ్ తర్వాత మంచి మంచి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటున్నారు. ఉన్న గోల్డ్ కొంత వరకు అమ్మి ఇంకా బిజినెసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. చాలా మంచి విషయమే. కానీ గోల్డ్ కొనడంతో పాటు ఇంకా ఎక్కువ అది కొనలేం అన్న వాళ్ళందరూ ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి షిఫ్ట్ అవుతున్నారు. సో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చాలా చాలా డిమాండెడ్గా మారుతుంది. అది కూడా రోజు చూస్తూ ఉంటాం. సో మనలాంటి ప్రొఫెషన్ కావచ్చు, మనం యాజ్ ఏ ప్రెజెంటర్ కాబట్టి యూట్యూబ్ త్రూ అండ్ టీవీ ఛానల్స్ త్రూ ప్రెజెంటర్స్ కాబట్టి వీ హ్యావ్ టు వేర్ ఇలాంటి ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళకి. నేను ఇది కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఎవరెవరికి అమ్మచ్చు అనే థాట్ కూడా మీకు ఇంక్లూడ్ అవ్వాలని. సో తర్వాత వచ్చేసి అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద మీడియా పర్సన్స్ అనమాట. కొంతవరకు చాలా వరకు బయట ఎవరైతే బ్యూటీ పార్లర్ కావచ్చు, ఇంకా ఫ్యాన్సీ బిజినెసెస్ చేసే వాళ్ళకందరికీ ఈ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా మారింది. అండ్ ఇంకొక విషయం తెలుసా సిరి గారు, ఎవరైనా సరే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే తరచుగా సో వీళ్ళు ఎక్కువగా బంగారం నగలు ఉంటాయి కదా, అవి ఆ లాకర్లోనే ఉంటుంది. కానీ ఎక్కువగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకొని వెళ్తూ ఉంటారు. అది ట్రెండ్ కూడా చేంజ్ అవుతుంది, లుక్ కూడా బాగుంటుంది, ఒక హీరోయిన్ గెటప్లా సెట్ అవుతారనమాట. సో అలాంటప్పుడు అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఒక ఊర్లో ఉన్న పర్వాలేదు వేసుకుంటారు. కానీ ఇతర ఎక్కడైనా ట్రావెల్ చేయాలా అంటే భయంతో ఎక్కువ గోల్డ్ క్యారీ చెయ్యరు. కాబట్టి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది చాలా ధరిస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి అందరికీ మీరు టార్గెటింగ్ కస్టమర్గా ఊహించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏం చెప్తానంటే నేను ఎవరికి అసలు పెట్టుబడి ఎంత పెట్టాలి అంటే 1 lakh నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ 5,000 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 5 lakhs వరకు కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ ప్రాఫిట్ రేషియో చూసుకుంటే ఎలా ఉంటుందంటే 40% to 60% వరకు కూడా ఇందులో మీరు మంచిగా ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు. సో టార్గెటింగ్ ఏరియాస్ ఉంటాయి. సో అవి ఎక్కడెక్కడ అంటే బ్యూటీ పార్లర్స్. సో బ్యూటీ పార్లర్స్కి మీరు అక్కడ ఎలా అంటే ఈవెంట్స్ కానివ్వండి, తర్వాత చాలా వరకు వాళ్ళు రెడీ చేస్తూ ఉంటారు. సో ఆ మేకప్ చేసిన తర్వాత ఆ పర్ఫెక్ట్ జ్యువెలరీ సెటప్ అనేది వాళ్ళకి తెలుసు అనమాట. సో అక్కడ కూడా రెంటల్ పర్పస్గా కూడా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకు తరచుగా ఒక 3 months ఆల్టర్నేట్గా చేంజ్ చేస్తారు. కాబట్టి అక్కడ మీరు టార్గెటింగ్ కస్టమర్లా భావించవచ్చు, అక్కడ పెట్టచ్చు. అండ్ తర్వాత ఎక్కడైతే ఎక్కువ ఫ్యాన్సీ స్టోర్స్ కానివ్వండి, ఎక్కువ లేడీస్ కార్నర్ కానివ్వండి, అండ్ శారీస్ షాప్స్ కానివ్వండి, ఇక్కడ అంతా సప్లై చేయొచ్చు మీరు. సో ఒక చిన్న కార్నర్, ఒక బిట్లా అంటే చిన్న చిన్న బాక్సెస్ వస్తాయి సిరి గారు. అలాంటి బాక్సెస్ త్రూ వాళ్ళకి మీరు సప్లై చేస్తున్నారంటే ఆ మినిమం ప్రైస్ త్రూ ఒక 10,000 పెట్టండి చాలు పెట్టుబడి అని మీరే ఎంకరేజ్ చేసి వాళ్ళతో టైఅప్ అవితే ఇంకా రెగ్యులర్గా మీరు అక్కడ వాళ్ళు చీర కొంటారు, చీరతో పాటు ఒక నగ అనేది ఖచ్చితంగా కొంటారు అక్కడే. సో వీళ్ళకందరికీ మీరు టార్గెటింగ్ కస్టమర్లా పెట్టచ్చు. అండ్ ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటి నుంచే ఎవరైతే శారీ బిజినెసెస్ చేస్తూ ఉంటారో, క్లాతింగ్ బిజినెసెస్ చేస్తూ ఉంటారో వీళ్ళకందరికీ కూడా మీరు జ్యువెలరీ సప్లై చేయొచ్చు. వీళ్ళ దగ్గర కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది మీ బిజినెస్. సో మరి ప్రాఫిట్ రేషియో అనుకున్నాము, ఇన్వెస్ట్మెంట్ మంచిగా పెట్టచ్చు అనుకున్నాము. మరి ఎగ్జాక్ట్గా ఆ మంచి జ్యువెలరీ ఎక్కడ దొరుకుతుంది? ఇదందరికీ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా వెబ్సైట్ త్రూ చూడండి, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. అండ్ మీషో అన్న చాలా ఇలాంటివి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అక్కడంతా లభిస్తుంది కదా.
మరి ఎగ్జాక్ట్గా నాకు హోల్సేల్లో ఒక పర్ఫెక్ట్ అండ్ తర్వాత క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, అది కూడా నంబర్ ఆఫ్ వెరైటీ బల్క్లో కావాలంటే జోహార్ బజార్ జైపూర్, జవేరీ బజార్ ముంబై, అండ్ తర్వాత వచ్చేసి చాందినీ చౌక్ ఢిల్లీ. ఈ ట్రేడ్ మార్క్ అనేది మీరు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ వెళ్ళారంటే ఒక 2 days స్పెండ్ చేస్తూ ట్రైన్ బుక్ చేసుకుంటారో ఫ్లైట్ బుక్ చేసుకుంటారో మీ ఇష్టం. అక్కడ వెళ్ళారంటే ఇంకా హోల్సేల్గా ఇట్లా పట్టుకోవచ్చు. సో అంత చవకగా దొరుకుతుంది అండ్ నంబర్ ఆఫ్ వెరైటీస్ త్రూ. ఇవన్నీ చాలా వరకు ఫిల్మ్స్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ఇంకా ఇతర సోషల్ మీడియాస్ చాలా మంది చేస్తూ ఉంటారు కదా ప్రమోషన్స్. వీళ్ళకందరికీ సూటబుల్ అవ్వే బిజినెస్ కాబట్టి వీళ్ళందరూ ధరిస్తారు. మీరు ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటి పని ఏం చేయాలంటే సోషల్ మీడియా త్రూ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు ఆల్రెడీ, ఇన్స్టాలో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి, అంటే ఫస్ట్ వాళ్ళని పట్టండి. సో మంచి మంచి అమ్మాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళని జ్యువెలరీ ధరిస్తూ కొన్ని క్లిప్స్ ఇస్తూ అండ్ తర్వాత అది ఎగ్జాక్ట్గా ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఎలా వేరు చేయొచ్చు అన్నది కూడా మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న స్క్రోలింగ్ నంబర్ ఇచ్చారంటే చాలు మీ బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్లో మీరు తరచుగా క్లిప్ చేయడం, మంచిగా పోస్ట్ చేయడం, జ్యువెలరీ డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం, ఒక క్లిప్ పిక్చర్ తీసుకోవడం, పోస్ట్ చేయడం, మీ నంబర్ వేయడం, అంతే. జస్ట్ ఒక స్క్రోలింగ్ నంబర్ త్రూనే మీ బిజినెస్ అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది సిరిగారు. అసలు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఇందులో ఉంటాయి. సో ఇందులో కూడా ఒక 3 divisions అనేది చేసుకోండి. గ్రాండ్ జ్యువెలరీ, అండ్ తర్వాత మీడియం జ్యువెలరీ, అండ్ తర్వాత వెరీ స్మాల్ సింపుల్ జ్యువెలరీ. సో 3 తరాలకి అంటే ఎవరైతే నంబర్ డిఫరెంట్ కేటగిరీ పీపుల్కి కూడా మీరు సప్లై చేస్తున్నారు. ఇది మినిమం ఆ సింపుల్ జ్యువెలరీ అన్నాను కదా, అక్కడ చూస్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ డైమండ్ లుక్లో ఉన్న జ్యువెలరీస్ ఉంటాయి అన్నమాట. అది చాలా కాస్ట్లీ ఉంటాయి, బట్ చూసేకి చాలా సింపుల్ ఉంటుంది. ఈ కస్టమర్స్ ఎవరో అనుకుంటున్నారా మీరు? డాక్టర్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వీళ్ళకందరికీ సప్లై చేయొచ్చు. వీళ్ళు జస్ట్ ఇష్టపడితే చాలు, చాలా మంచిగా ప్రైస్ పెడతారు కాబట్టి. సో ఈ 3 రకాల 3 కేటగిరీ జ్యువెలరీ అనేది మీ దగ్గర ఉండాలి. అండ్ అలాంగ్ విత్ దట్ యూ హ్యావ్ టు క్యారీ బాక్సెస్. సో ఏదైతే స్టోర్ చేస్తామో ఆ బాక్సెస్ కూడా మీరు సప్లై చేస్తున్నారు, వాళ్ళకు ఒక సెట్ తీసుకుంటున్నారు అంటే ఇంకా మంచిగా హ్యాపీగా తీసుకుంటారు. అది మీరు జస్ట్ ఒక అట్ట పెట్టితో స్టార్ట్ చేస్తారా, ఒక చవకగా ప్లాస్టిక్ బాక్స్తో స్టార్ట్ చేస్తారా, మీ ఇష్టం అనమాట. హోల్సేల్గా తీసుకుంటే ఇంత ఒక 3,000 or 5,000 రూపీస్కి మీరు తీసుకుంటే ఈ బాక్స్ కూడా ఇస్తాము అన్నది ఆఫర్ చేస్తే హ్యాపీగా మీ బిజినెస్ అనేది మంచిగా దూసుకెళ్తుంది మార్కెట్లోకి. సో మేడం ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఈ చిన్న బిజినెస్ అయినా కూడా మనం పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సో అలా ఎవరికైనా కూడా జ్యువెలరీ బిజినెస్ గురించి ఒక బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఒక కొంచెం గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? ఎస్ సిరి గారు, జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ నాట్ ఓన్లీ స్మాల్ బిజినెస్ కదా అని చెప్పి ఏం ఆలోచించాలి అనుకోవద్దు. సో ఆన్లైన్లోనే చాలా వరకు మంచిగా అర్న్ చేస్తున్నారు. కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి అసలు మీకు ఈ బిజినెస్ సూట్ అవుతుందా లేదా అన్నది చాలా చాలా పెద్ద విషయం. సో అది టెస్ట్ చేయాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.